దీన్ని మీరేమంటారో కమెంట్ చేయండి. మేమైతే సర్వపిండి అంటాం, కొందరు గిన్నెప్ప అని కూడా అంటారు. దీన్ని బియ్యపిండితో చేస్తారు. తెలంగాణ ఫేమస్ వంటకం అని ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ దీని మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. కొంచెం బియ్యపిండి తీసుకొని దాంట్లో ఉల్లాకు వేసుకొని పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర వేసుకోవచ్చు. కొందరు సొరకాయతో కూడా చేసుకుంటారు. నేను ఇప్పుడు సగ్గు బియ్యంతో చేయబోతున్నా అనమాట. పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ సగ్గుబియ్యం ఇవి ఒక 2 hours నానబెట్టి అవి వాటర్ మరీ స్క్వీజ్ చేయని అవసరం లేదు. జస్ట్ వాటర్లోంచి తీసి వేసి మనకి ముద్ద వచ్చేలా కలుపుకోవాలి. ఆ ముద్దని ప్యాన్లో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని హోల్స్ చేసి దాంట్లో ఆయిల్ వేసి మంచిగా కాల్చుకోవాలి. థ్యాంక్ యూ. నచ్చితే